అందరికి మనమైతే ఈరోజు బోయకొండ గంగమ్మ దగ్గరికి వెళ్ళిపోదాం వచ్చేయండి. ఈ టెంపుల్ మదనపల్లి దగ్గర ఉంటుందన్నమాట. మేము ఈ అమ్మవారిని చాలా బలంగా నమ్ముతాము. ఈ టెంపుల్కి వచ్చి ఏమన్నా కోరుకుంటే కంపల్సరీ జరుగుతుంది అని చెప్పి నమ్ముతాం అనమాట. అదిగాక ఈ అమ్మవారి దగ్గర మనకి ఏమన్నా కోరిక ఉంటే పువ్వు పెట్టి ఆ కోరిక జరుగుతుందా లేదా కూడా తెలుసుకోవచ్చు. సో అందుకని చెప్పి ఈసారి అయితే మా హిమ్ము అక్క మొక్కునింది, అందుకని చెప్పి అయితే టెంపుల్కి వచ్చేసినాం. ఫ్యామిలీ అందరం కలిసి దర్శనం ఎంత మంచిగా అయిందంటే ఆల్మోస్ట్ లైక్ 10 to 15 minutes అమ్మవారిని చూస్తూ అలానే ఉండిపోయాను అనమాట. నార్మల్ టైమ్స్లో ఏమంటే రష్ ఎక్కువ ఉంటుంది కాబట్టి తొందరగా పంపించేస్తారు. ఈసారి అయితే మేము ఫెస్టివల్ టైం అప్పుడు వెళ్ళాము, చాలా రష్ తక్కువగా అన్నారు. సో చాలా టైం చూసినాం అమ్మవారిని. నేను ఈ టెంపుల్కి చిన్నప్పటి నుంచి చాలా సార్లు వెళ్ళి ఉంటాను, కానీ ఎప్పుడు పువ్వు పెట్టి కోరుకోలేదు. ఎందుకంటే నాకు ఒక భయం ఉంటుంది అనమాట. ఇన్ కేస్ పువ్వు పడకపోతే ఆ కోరిక నెరవేరదేమో, మళ్ళీ ఆ డిసప్పాయింట్ అయిపోతానేమో అన్న ఒక ఫీలింగ్ ఉంటుంది. కానీ ఫర్ ద ఫస్ట్ టైం నేను కోరుకున్నాను పువ్వు పెట్టి, పువ్వు వెంటనే పడింది. నాకైతే ఎంత హ్యాపీ అనిపించేసిందో, ఆ కోరిక నెరవేరుతుందని చెప్పి. ఇంకా యాటన్ కొడతాం కాబట్టి ఫుడ్ అంతా అక్కడే ప్రిపేర్ చేసుకొని ఫ్యామిలీ అందరం కలిసి తినేసి అయితే ఇంటికి రిటర్న్ అయిపోయాం.